వీరన్న అనుభవం. ఒకనాడు సోమరాజపురం గ్రామ కరణం ఆయన నౌకరు వీరన్న పొలం నుంచి ఇంటికి తిరిగొస్తున్నారు. వాళ్ళు రామాలయం దగ్గరికి వచ్చేసరికి ఒక బ్రాహ్మణుడు వాళ్ళకి ఎదురుపడి కరణంతో, అయ్యా కరణం గారు, నమస్కారం. నేను ఈ ఊరుకు చాలా దూరం ప్రాంతం వాడిని. కాపుల ఇంట్లో పెళ్లి చేయించటానికి వచ్చాను. మీ ఇంట్లో ఇంత బస భోజనం ఏర్పాటు చేస్తే స్థిమితంగా ఉండగలను. ఆపై మీ దయ అని అన్నాడు. కరణం ఆ బ్రాహ్మణుడి కేసి యగాదిగా చూసి, మనం తినే ప్రతి గింజ మీద మన పేరు రాసుంటుందట. మా ఇంట్లో బియ్యం గింజల మీద దేవుడు మీ పేరు రాశాడులా ఉంది. నా ఇంట మీరు భోజనం చేయడం నా మహద్భాగ్యంగా భావిస్తాను అని అన్నాడు సంతోషంగా. ధర్మప్రభువులు అంటూ బ్రాహ్మణుడు కరణాన్ని పొగిడాడు. తర్వాత ముగ్గురూ కలిసి కరణం ఇంటికి వచ్చారు. ఆ సమయంలో కరణంతో ఏదో పని ఉండి ఆ ఊరి పురోహితుడు కరణం ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నాడు. కరణం వెంట ఉన్న ఆ బ్రాహ్మణుడిని చూసి ఆయన విషయం తెలుసుకున్నాడు. ఇద్దరూ మాటల సందర్భంలో తాము దూరపు బంధువులమని గ్రహించారు. అప్పుడు పురోహితుడు కరణంతో, అయ్యా, మీరు వెంట పెట్టుకు వచ్చిన ఈయన నాకు చుట్టమవుతాడు. చుట్టానికి చూస్తూ చూస్తూ నేను భోజనం పెట్టకుండా మీ ఇంటి దగ్గర ఉండమనడం న్యాయం కాదు. కాబట్టి అన్యదా భావించక తమరు అనుమతించితే మా ఇంటికి తీసుకుపోతాను అన్నాడు. ఇందుకు కరణం సరేనన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళటు వెళ్ళగానే వీరన్న కరణంతో, అయ్యా, మన గింజల మీద అనుకున్నాం కానీ పురోహితులు గారి బియ్యం మీద కూడా కొత్త బ్రాహ్మణుల పేరు రాసిందనుకుంటానండి అన్నాడు. మాటల్లో వినయం ఉన్నా కాస్త వెటకారంగా అన్న ఈ మాట కరణానికి అర్థమైంది. ఆయన చిన్నగా నవ్వి, చూడు వీరన్న, నేను చెప్పిన దాంట్లో అబద్ధమేం లేదు. ఒక్కొక్కప్పుడు తీరా మనం వడ్డించుకున్న అన్నమే మనం తినలేం. ఆ మాటకొస్తే తినే బియ్యం గింజ మీదే కాదు, ఇంకా తినే ప్రతి పదార్థం మీద కూడా మన పేరు ఉంటుంది. ఏమైనా నీకు అనుభవం అయితే తప్ప సంగతి తెలిసి రాదులే అని అన్నాడు ఆయన. వీరన్న కరణం ఇంట్లో ఆ పని ఈ పని చేసి బాగా పొద్దువాలిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. అతను నూతిలోంచి నీళ్లు తోడుకొని స్నానం చేసి భార్యను అన్నం వడ్డించమన్నాడు. అతను వడ్డించి పళ్ళెం ముందు కూర్చోబోతుండగా బయట నుంచి ఎవరో పిలిచారు. విసుక్కుంటూ బయటకు వెళ్ళాడు. ఎవరా పిలిచిందన్న కుతూహలం కొద్దీ అతని భార్య కూడా అతన్ని అనుసరించే వెళ్ళింది. ఈలోగా వీధి కుక్క ఒకటి దొడ్డిదారి గుండా ఇంటి లోపలికి వచ్చి పళ్ళెంలో ఉన్న అన్నమంతా క్షణంలో తినేసింది. భర్త కంటే కొంచెం ముందుగా లోపలికి వచ్చిన వీరన్న భార్య అది చూసి బాధతో కుక్కను నానా తిట్లు తిడుతూ బయటకు తరిమేసింది. ఇది చూసి వీరన్న ఏమీ తొనక్కుండా, ఆహా, మన కరణంగారు అన్నట్టే జరిగింది. తినే గింజల మీద వాళ్ళ పేర్లు రాసుంటాయట. ఈ అన్నం వండిన బియ్యం గింజల మీద కుక్క పేరు రాసున్నదనమాట. అయినా ఏం చేస్తాం, మళ్ళీ వండు అన్నాడు. ఇది విని అతని భార్య కోపంగా, ఈ పెద్దవాళ్ళు చెప్పే మెట్ట వేదాంతం మాటలకేం గాని ఇంట్లో బియ్యం గింజ లేదు. ఇప్పటికిప్పుడు ఒడ్లు దంచి బియ్యం చేసే ఓపిక నాకు లేదు. ఈ పూటకి నీళ్ళు తాగి పడుకుందాం అని అన్నది. వీరన్న నిట్టూర్చుతూ, అయితే ఇవాళ తిండి గింజల మీద దేవుడు మన పేరు రాయలేదన్నమాట. ఏదో నవ్వులాట కన్నందుకు దేవుడు నాకే తిండి లేకుండా చేయడం వింతగా ఉంది. రేపు జరిగింది కరణం గారికి చెప్పాలి అన్నాడు. ఇంతలో వీధి వాకిటి ముందు నుంచి బండి ఆగిన చప్పుడైంది. బండిలో వీరన్న మామగారు అత్తగారు దిగారు. ఇది చూసి వీరన్న గతుక్కుమన్నాడు. ఇప్పుడు అత్తమామలకు వండి పెట్టేందుకైనా వడ్లు దంచాలి. ఈ సమయంలో వడ్లు దంచడం కేవలం తన భార్య వల్ల కాదు, అతను కూడా సహాయపడాలి. ఇక పగలల్లా పొలం పనుల్లో ఒళ్ళు హోనం చేసుకున్న తన వల్ల ఇది అయ్యే పని కాదు. వీరన్న మూలుగుతూ అత్తమామల్ని పలకరించి గోడవారగా ఉన్న నులక మంచం వాల్చి దాని మీద కూర్చున్నాడు. ఆ మరుక్షణం అతని భార్య నవ్వుతూ వచ్చి, మన వెర్రిగాని పెద్దవాళ్ళ మాట పొల్లుపోతుందా? కరణం గారు అన్నది నిజమే. తినే అదృష్టం ఉండాలి, కానీ వాటి మీద మన పేర్లు రాసుంటే అవి వెతుక్కుంటూ మన దగ్గరికే వస్తాయి. మా అమ్మ నాన్న అప్పనపల్లి వెళ్ళారట. అక్కడ దేవుడికి పూజలు చేయించారు. పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి తెచ్చారు. రా తిందాం అని పిలిచింది. ఇది వినగానే వీరన్నకు ప్రాణం లేచినట్టయింది. వాడు ప్రసాదాన్ని భక్తితో తింటూ, ఎక్కడ పండిన పంటో, ఈరోజు నీ సన్నిధానం నుంచి వచ్చి నా నోట్లో పడ్డాయి తిండి గింజల మీద ఇంకా తినే ఇతర పదార్థాల మీద
నువ్వు వాళ్ళ పేర్లు రాస్తావని ఒప్పుకుంటున్నాను మహాప్రభు అంటూ దేవుణ్ణి తలుచుకుని లెంపలేసుకున్నాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.